మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మనమందరము దేవుని రాగలిగినాము. ఆయనకి మహిమ కలుగును గాక. దేవుడు గత వారమంతా మనం కాచి కాపాడి రాత్రి కూడా మంచి నిద్రనిచ్చి ఆయన సందర్శన చేసినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఉదయకాలం అంతా కూడా మనము మన యొక్క హృదయములను మన మనసులను ప్రభు తట్టు తిప్పుకొని ఆయనను హృదయపరంగా స్తుతించాలని మనల్ని మనం నిర్ణయం చేసుకున్నట్లయితే స్తుతించగలుగుతాం. ఇది చాలా చాలా ముఖ్యం. వెనక కూర్చుని సహోదరులు ముందుకు వచ్చేసేయండి. అంత దూరం కూర్చోవాలి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. పరలోక రాజ్యంలో వెనకాల ఉండాలని ఆలోచిస్తున్నారా? ఖాళీగా ఉంది కదా, ముందుకు వచ్చేసి కూర్చుంటే మీకు వినడానికి బాగుంటుంది. వెనక లేటుగా వచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారు. ముందుకు వచ్చేయండి, త్వరగా ముందుకు వచ్చేసేయండి. ఎప్పుడు కూడా ముందు కూర్చోవాలని ఆశతో రండి. అది బ్రదర్స్ మీరు అంటే సహోదరులు చెప్తే బ్రదర్స్ చెప్పలేదని అర్థం కాదు. ముందుకు వచ్చేయండి. అందరూ కూడా లేచి ముందు అందరూ లేచిన పడదు. అందరూ లేచిన పడు సారి లేచిన పడండి. ఫ్రంట్ సీట్స్ తీసుకోండి. ఖాళీగా ఉన్న సీట్స్లో కూర్చోండి. మనకు మంచి ప్రసంగికులు ఉన్నారు. జ్యోతిరాజు గారు ఈరోజు పాస్టర్ జ్యోతిరాజు గారు ఏలూరు నుంచి చక్కగా వాక్యం చెప్తారు. మనం ఆయన వాక్యాలు విందాం. సో ఖాళీగా ఉంచొద్దు సీట్స్. ముందుకు వచ్చేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. సమస్త మహిమకు ఘనత గౌరవం మా తండ్రి, ఉదయకాలంలో మీ సందుకు వచ్చినాం తండ్రి. ప్రభా మీ తట్టు చూస్తున్నాము ప్రభు. మా హృదయములను మీ యొక్క ఆత్మతో నింపి మీ ఆత్మానుసారంగాను మీ ఆత్మశక్తితోను మేము స్తుతించినట్లుగాను ఆరాధించినట్లుగాను మమ్మల్ని అభిషేకించని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలను దీవించండి. మార్గంలో మరి ప్రభాస్ సకాలంలో తోడుకుని రండి. అలాగే మీ దాసులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆయన కూడా మరి సమయానికి వచ్చి మీ యొక్క వాక్యము మాతో ప్రభా పంచుకోవడానికి ఆయన అభిషేకించి వాడుకొని ప్రార్థన చేస్తున్నా. ఇది ప్రభావిత కాలంన మీ కుమారుడు శశి గారు మరి ఆరాధన నడుపుతుండగా ఆయన యొక్క అభిషేకంతో నింపండి ప్రభా. అన్ని విషయంలో మహిమకంతా ప్రభా మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లకు దేవుని ఆహ్వానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. శశి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు విధంగా ఆయన సన్నిధిలో నిలబడడానికి ఎటువంటి యోగ్యత లేనటువంటి నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తాను. అలాగే ఇటు అవకాశాన్ని నాకు కలుగజేసినటువంటి సంఘ కాపరులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అనే వాక్యము. అలాగే దావీదు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్పిన రీతిగా మనమందరం కూడా ఆయన చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన మనం ముందుకు నడిపిద్దాం. స్తుతి ఆరాధనలో మొట్టమొదటిగా పాడదాం హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు పాపవలే కాచి, దయగల హస్తముతో రోజీ నడిపించితివి, దయగల హస్తముతో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
పోనీయక కృపలకు బలపరచితివి కృషించిపోనీయక కృపలకు బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా ఇంకను దేవుని స్తుతిద్దాం ఎక్కడి వారము ఏమైనా వారము మళ్ళందరినీ కూడా ఇటు విధంగా ఆయన సన్నిధిలో చేర్చి ఆయన సన్నిధిలో ముందుకు నడవడానికి దేవుడి చూపిన కృపను బట్టి ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ వందనం యేసయ్య వందనం యేసయ్య పాట పాడి దేవుని నామని కనపడదాం హల్లెలూయా వందనం యేసయ్యా 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 నీవు చేసిన
మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులనై నీవెంతగానో బలపరచావు. విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను దేవుని స్తుతిద్దాం. ప్రేమించిదని అధికముగా ఆరాధించిన ఆసక్తితోని పాటుపడే దేవుని నామమును కనపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించెదం అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించెదం అధికముగా ఆరాధింతును ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించెదం పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించెదం ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదం అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించెదం అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను నా మనసుకు. నా మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో.
చూచావే వందనమయ్యా దేవా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం ఆరాధన 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 నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా దేవా నన్ను చూచావే వందనమయ్యా యేసు నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా దేవా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానపూర్వకంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మీ రెండు హస్తాలైన సింహాసనం వైపు చాపుదాం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలం అంతా కాచి దాచి భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రోజున నువ్వు ప్రాణము కలిగి అలాగే నేను ఊపిరి కలిగి సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు జీవించగలుగుతున్నావు అంటే అది కేవలం ఆయన ఉచితమైన ప్రేమ. హల్లెలూయా తండ్రి దేవానికి వందనాలు. హల్లెలూయా స్తుతులు చెల్లిద్దాం దేవా. నాయన గడిచిన కాలంలోనే అయా అనేకమైన తిరుగుల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించిన అయా ఉదయకాల సమయంలో ఇటు నీ పాదాలు చెంత చేరి అయా నిన్ను స్తుతించి అయా నిన్ను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిందుకు నీకు వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిసి అయా మాకంటే గనులు నాయన గొప్పవారు నాయన నేను ఎంతో నాయన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ నేను వారి సమయాన్ని చూడలేక నేను గతించిపోవడమే చూడగలుగుతున్నాం. దేవానికి వందనాలు అయా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. వందనాలు తండ్రి వందనాలు నాయన. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడు వాడ, నిన్ను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు నాయనా, వందనాలు నాయనా, వందనాలు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు దేవా. ఆశ్చర్యకరడానికి వందనాలు నాయనా, వందనాలు నాయనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమను మేము మరవలేము తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చేసిన నాయన కృపను బట్టి నాయన నీకు వందనాలు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. స్తోత్రం దేవా, నీకు వందనాలు. స్తుతి. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజు. హల్లెలూయా. ఓ యేసయ్యా, నీకు వందనాలు నాయన, వందనాలు నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, యేసయ్యా. Thank you, Jesus. Praise you, Lord. Hallelujah. Thank you, Lord Father. సమస్త మహిమకు ఘనతకు అర్హుడు మా తండ్రి, మా మధ్య నుండి ప్రభా మా స్తుతుల మీదను ఆరాధన మీదను ఆశ్రయుడవైంది. మీ కృపతో మమ్మల్ని ఆవరించిన స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మను మా మీద మా మధ్యకు పంపించిన స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం ప్రభా సంఘం అంతటిని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరు మా కొరకు పంపించినటువంటి ప్రభా మీ దాసుని ప్రభా అభిషేకించి ఉదయకాలన వాడుకోమని మహిమాకంత ప్రభా మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేని మేము చెల్లించుకుందాం. అందరు దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా?
ఒక్కరిద్దరే సంతోషంగా ఉన్నట్టున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అవును, దేవుడు మనల్ని ప్రేమించి మరి ప్రతిదినం కాపాడుచున్నారు, ప్రతి వారు మనతో మాట్లాడుచున్నారు. ఈరోజు మనకు ప్రత్యేకమైన దైవదాసులు ఉంటున్నారు. మరి పాస్టర్ జ్యోతిరాజు గారు ఏలూరు నుంచి, వారిని దేవుడు మనకు మధ్యకి పంపించుతాం. ఆయనకి ఏమేమి చెల్లించుకుందాం. నాకు తెలుసు గత రాత్రి చాలా లేటుగా మీటింగ్ వచ్చారని నేను విన్నాను. ఆయన ప్రొద్దుట మరి కష్టపడి ఆయన వచ్చినారు. అయితే ఆయన శక్తి కాదు, దేవుని శక్తితో దేవుడు ఆయన వాడుకుంటారు. మనము సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆయన పిలుచుకుందాం. అదే కాలంలో పాస్టర్ జ్యోతిరాజు గారు ఏలూరు నుండి ఆహ్వానించుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే చెల్లునుగాక. యేసుకి చెందాల్సిన మహిమ మరెవరికి చెందకుండునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయం మందు నన్ను ప్రేమతో ఆహ్వానించి ఆరాధనలో పరిచర్య చేయడానికి నన్ను పిలిచినటువంటి దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి అయ్యగారు మనోహర్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఉదయకాలం నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారకులుగా పాస్టర్ గారు పాలరాజు గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మమ్మల్ని తీసుకొచ్చిన సోదరులు సుభాష్ గారికి వందనాలు. మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. మరి మరొకసారి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి నాకు మెసేజ్ పెట్టారు, నేనేమో రిప్లై ఇవ్వలేకపోయాను. అంటే బాగా టైట్ స్కెడ్యూల్లో ఉండి చేద్దాం అనుకుంటూ మర్చిపోయాను, క్షమించండి. కానీ ఉదయకాలం మీ మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా ఉన్న కొద్ది టైంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుని వాక్య ధ్యానం చేద్దాం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అందరూ చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఇందులో ఒక వాగ్దానం మనకు కనపడుతుంది. ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అనే వాగ్దానాన్ని మనం చదువుతున్నాం. వాగ్దానాలు ఎవరికి? వాగ్దానాలు విశ్వాసుల జీవితంలో ఎలా నెరవేర్చబడతాయి? మొదటిగా ఈ మాట చెప్పి నేను అంశంలోకి వెళ్తాను. ఎందుకంటే వాగ్దానాలు అంటే అందరికీ చాలా ప్రేమ, పిచ్చి ప్రేమ వాగ్దానాలు అంటే. బైబిల్లో వాగ్దానాలు చదివినంతగా ఇంకేమీ చదవరు, చెప్పరే? అవునా కదా? బైబిల్లో ఎక్కడైనా గీత పెట్టుందంటే కేవలం అదేంటది? వాగ్దానమే. వాగ్దానం కనపడితే గీత పెట్టేస్తారు. మరి వాగ్దానాలు మాత్రమే చదువుతారు. కొంతమంది అయితే అసలు బైబిల్ చదవరు. 365 రోజులకి 365 వాక్యాలతో క్యాలెండర్లో వాక్యాలు ప్రింట్ అయిపోయినాయి కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడ దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుకుని, ప్రభు ఎంత మంచి వాక్యం ఇచ్చావు నాయనా, నీకు వందనాలని చెప్పుకుని వెళ్ళిపోయే భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాగ్దానాలు అంటే అంత ప్రేమ చాలామందికి. వాగ్దానాలని నమ్మొద్దు అంటలేదు, వాగ్దానాలు నమ్మాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసి నెరవేర్చకుండుటకు ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, క్రైస్తవులకి దేవుడిచ్చే వాగ్దానాలు అంటే అంత ఎందుకు ప్రేమ అంటే, ఆయన లాంటి వాగ్దానాలు భూమి మీద మన కొరకు ఎవరు చేయలేదు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు, తలగా ఉంటావు కానీ అప్పిచ్చివాడిగా ఉంటావు కానీ. ఇలాంటి వాగ్దానాలు ఎవరైనా చేశారా మన కోసం? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు ఎవరైనా చేస్తారంటే ఎవ్వరూ చేయలేరు. అందుకే దేవుని వాగ్దానాలు అంటే పిచ్చి ప్రేమ మనకి. అలాగని వాగ్దానాలు మనం అనుభవిస్తున్నామా లేదో ఆలోచించకుండా వాటి మీద పిచ్చి బాగా పెంచేసుకుంటూ ఉంటారు కొంతమంది. వాగ్దానాలు దేవుడిచ్చినే మంచియే, కానీ నీ జీవితంలో నెరవేరుతున్నాయా?
రోజుకో వాగ్దానం తీసేసుకుంటున్నాం, మంచిది. ఆ రోజు ఆఖరికి వచ్చేటప్పటికి నెరవేరాలి కదా. టీవీ ప్రోగ్రాంలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య విశ్వాసుల బలహీనతలో కనిపెట్టి ఒక మాట అంటున్నారు, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం చివరిలో 25 నిమిషాలు అయిపోయాక చివరిలో, అప్పటి వరకు వంటగదిలో ఉండే ఆవిడ పరిగెత్తుకొచ్చేద్ది. ఆ ముందు వాక్యం అంతా విందగాని అప్పుడు ఏ వాగ్దానం వస్తుందో అని కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు కొంతమంది. వాగ్దానం తీసుకుంటాం కాదు, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా అది గమనించాలి కదా. డిసెంబర్ 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఇస్తారా వాగ్దానాలు ఇక్కడ? అప్పటి వరకు ఆరాధన అంతా ఒక ఎత్తు అయితే అసలు వాగ్దానాల సమయానికి వాతావరణం అంతా మారిపోద్ది. కళ్ళు బిగబెట్టేసి ప్రభు మంచి వాగ్దానం మంచి వాగ్దానం అని ఎంత చక్కగా తీసుకుంటారో. నాకు అడగాలనిపిస్తుంది అక్కడ ఆపి, అసలు పోయిన సంవత్సరం నీకు ఏ వాగ్దానం వచ్చిందని అడగాలనిపిస్తుంది. ఒకరికైనా గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ ఈ సంవత్సరం వాగ్దానం కోసం మాత్రం వెంపర్లాడుతూ ఉంటారు. వాగ్దానము జరిగిందో లేదో తెలియకుండా, నీ జీవితంలో నెరవేర్చబడిందో లేదో తెలియకుండా, ఒక వాగ్దానం దేవుడిస్తే అది చేశాడో లేదో తెలియకుండా ఇంకొక వాగ్దానం కోసం పరుగులు పెడతాం వల్ల ఉపయోగం ఏముంది? అది నేను అడిగే ప్రశ్న. అసలు నీ జీవితంలో జరుగుతుందా లేదో ఆలోచన చేయాలి కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాగ్దానాల మీద పిచ్చి పెట్టుకొని వాగ్దానాలు మాత్రమే చదివి, వాగ్దానాల కోసం మాత్రమే బైబిల్ చదివేసి, కొంతమంది నవల్లా చదివేస్తారు బైబిల్ని, వాగ్దానాలు ఎక్కడుంటే అక్కడ గీతలు పెట్టుకుంటా. కొంతమంది అయితే అసలు బైబిల్లో చదవరు. ఎలా చదువుతారు చెప్పినా, తెల్లవారుజామున లేచి బైబిల్ ఇలా మూసి బైబిల్ ఇలా తెరిచి ఏలు పెట్టుకొని చదివితే అది మంచి వాక్యం. అలాగా లక్కీ లాటరీ సిస్టంలో చదివేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక ఆయన పొద్దున్నే అలా చదవగానే వాక్యం వచ్చిందంట, యోధా ఉరి పెట్టుకుని చచ్చాను అని. తెల్లవారుజామున చావు కబురు వస్తే ఎవరికైనా మనశ్శాంతిగా ఉంటుందా? వెంటనే ఆపేశాడంట, ప్రభు ఇదేం వాక్యం అని, ఇది వద్దు ప్రభు, మంచి వాక్యం ప్రభు అని మళ్ళా బైబిల్ మూసి మళ్ళా బైబిల్ తీసి మళ్ళా ఏలు పెట్టుకుంటే రెండోసారి వచ్చిందట, నీవు కూడా అలాగు చేయుము అని వచ్చిందట. ఏం చేయాలి ఇప్పుడు? ఊరేసుకుని సావాలి. ఇక అది కూడా అర్థం కాక, ప్రభు ఇదేంటి ఇలాంటి వాక్యాలు ఇస్తున్నావు, ముఖ్యంగా మూడోసారి తీస్తున్నాను, ఈసారి ఇలాంటిది వద్దు ప్రభు, మంచి వాక్యం ప్రభు అని మళ్ళా బైబిల్ మూసి బైబిల్ తెరిచి మళ్ళా ఏలు పెట్టుకుంటే మూడోసారి వచ్చిందట, నీవు చేయనది ఆలస్యము చేయక త్వరగా చేయము అని వచ్చిందట. ఒక్క నిమిషం కూడా లేట్ లేకుండా ఊరేసుకుని సావాలి మనోడు కదా. బైబిల్ని ఎలా పడితే అలా చదివితే అర్థమయ్యే గ్రంథం కాదు, అర్థం చేసుకుంటూ చదవాలి. ఆమేన్. అలాగే వాగ్దానాలు కూడా నువ్వు ఎక్కడ పడతాడు గీతలు కొట్టేసి, ఎక్కడ పడితే అక్కడ వాగ్దానాలు చదివేసి కంఠస్థ పెట్టేసి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని వెళ్ళిపోయేది వాగ్దానం కాదు. వాగ్దానం ఎప్పుడు స్వతంత్రించుకుంటావో నేర్చుకోవాలి. ఆమేన్. ఎప్పుడు స్వతంత్రించుకుంటావో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా బైబిల్లో ఒక వాగ్దానాన్ని చదివినప్పుడు వాగ్దానానికి పై భాగాన్ని కింద భాగాన్ని జాగ్రత్తగా చదవాలి. చదివితే వాగ్దానముతో పాటు రాయబడిన దేవుని ఆజ్ఞలు అక్కడ ఉంటాయి. అర్థమైందా? వాగ్దానాలన్నీ ఫ్రీ కాదు బైబిల్లో. అన్కండిషనల్ ప్రామిసెస్ చాలా తక్కువ ఉన్నాయి. 90% వాగ్దానాలు షరతులతో కూడిన వాగ్దానాలు కానీ దేవుడు రాసిపెట్టాడు. అందుకని మనం వాగ్దానానికి పై భాగాన్ని కింద భాగాన్ని చదివితే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఆశీర్వదిస్తాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే నేను చేయాల్సిన పని నేను చేస్తాను, అలా కండిషనల్తో ప్రామిసెస్ రాయబడి ఉంటాయి. అయితే మనం పై భాగాలు కింద భాగాలు చదవం, ఎక్కడ వాగ్దానం ఉందో నీకు ఇలా చేస్తాను అనగానే గీత పెట్టేస్తాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పిండి పిసుగు తొట్టి సంపద పశువులన్నీ దీవించబడతాయి, ఇవన్నీ రాసి ఉంటాయి. అన్నిటికీ గీతలు కొట్టేస్తారు. కానీ ఫస్ట్ వచనం సరిగ్గా చదవరు. మొదటి వచనంలో ఏం రాసి ఉంటుంది? నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అంటే నువ్వు ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఈ దీవెనలు నీకు వస్తాయి. యువతల ప్రక్కనే ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలకి ఎవరో గీతలు కొట్టరు, వాగ్దానాలకు మాత్రం గీతలు కొట్టేస్తారు కదా. యోహాను సువార్తలో మనందరికీ బాగా తెలిసిన ఒక వాగ్దానం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించమని. గీత ఎక్కడ పెడతారు చెప్పండి? మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించమని. ఆ మాటతో ఎన్ని ప్రార్థనలు చేస్తారు, ప్రభు నీకు ఇష్టమైంది అడగమన్నావు కదా, నాకు ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ప్రమోషన్ కావాలి, ఉద్యోగం కావాలి, ఎన్ని మాటలు మాట్లాడేస్తారో. అయితే ఆ ముందున్న లైన్ సరిగ్గా చదవరు. ముందున్న లైన్ ఏంటి? నీకు ఏది ఇష్టమో అడుగుడనే ముందు దేవుడు పెట్టిన మాట ఏంటంటే, నా యందు మీరుండాలి, మీ యందు
నా మాటలు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి అన్నాడు. అందుచేత దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకొనలేము. అర్థమైందా? మనం చేయాల్సిన పని మనము చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు తప్పక చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయం ముందు ఎవరైనా వాగ్దానాల కోసం ఎదురు చూస్తుంటే ఆ వాగ్దానానికి పై భాగాన్ని కింద భాగాన్ని చదివి మీరేం చెయ్యాలో అది మీరు చెయ్యండి, దేవుడు ఏం చెయ్యాలో అది దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ వాగ్దానంలోకి వద్దాం. ఇంతకీ ఈ వాగ్దానంలో పొందుపరచబడిన ఆజ్ఞ ఏంటి? ఆయన యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వాగ్దానం ఏంటంటే ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇందులో ఉన్న ఆజ్ఞ ఏంటో చెప్పండి. అది చాలా స్పష్టంగా అర్థమైంది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దూత కావలి ఉండి రక్షించాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? యెహోవా యందు భయభక్తులు. భయభక్తులు మీరు కలిగి ఉండండి, దూతలను నేను పంపిస్తాను. అది దేవుని వాగ్దానం. అంతేగాని దూతలు మీ చుట్టూ ఉందురుగాక. చెప్పండి ఆమేన్. ఇంటికి వచ్చి ఇద్దరిద్దరు దూతలు ఉందురుగాక. మీ ఇంటి చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉండునుగాక. ఉండునుగాక అనగానే మనకు అలవాటు ఏంటి? ఆమేన్ అంటాం కదా. ఆమేన్ అంటే జరిగిపోదు. మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి తప్పకుండా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఆయన దూత నీ చుట్టూ ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. ఆమేన్. కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. దానియేలును సింహాల గుహలో వేసిన తర్వాత రాజు బయటికి పిలిచిన తర్వాత బయటకు వచ్చి తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన దూత నన్ను రక్షించాడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు దానియేలు దగ్గరికి దూత? మాట్లాడండి. అది ఎందుకు వచ్చాడు దూత దానియేలు దగ్గరికి? దానియేలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామన్నా పట్టించుకోకుండా ఎక్కడేసుకుంటే వేసుకోండి, నాకు అనవసరం, నేను ప్రార్థన చేయటం మాత్రం మానను అని యథార్థమైన భయభక్తులు కనపరిచిన దైవజనుడు కనుక అతను సింహాల గుహలో ఉంటే దేవుడు అక్కడికి తన దూతలను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఒక్క పేజీ యువతలకు తిప్పితే శద్రకు మేషకు అబేద్నెగోలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, రాజేంద్రుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం రక్షించుటకు సమర్థుడు. ఒకరు రక్షించకపోయినా పర్లేదు, అగ్నిలో పడి చస్తాముగా నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యము. ఎంత భయభక్తులండి. పాపం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా చావనైనా చేస్తాం, కానీ ఆ విగ్రహానికి మాత్రం మేము పూజ చెయ్యమని చెప్పి ఒక ప్రతిష్ట కలిగిన ఒక నిర్దిష్టమైన భక్తి కలిగినటువంటి భక్తి పరులుగా వారు జీవించారు. అగ్నిలో పడేస్తే 4వదిగా దేవుని దూత వారి మధ్య సంచరించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? భయభక్తులు కలిగిన వారు కనుక దూతలు అక్కడ ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. రాజుల గ్రంథంలో ఇశ్రాయేలుకి సిరియా వారికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. సిరియా వాళ్ళు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఇశ్రాయేలు ఆ సిరియా రాజు కోపం వచ్చింది, సైన్యం అందరు నుంచో పెట్టాడు. ఎందుకు ఓడిపోతున్నారో మనం అంటే సైన్యంలో ఒకడు అన్నాడంట, రాజుగారు మన సంగతులన్నీ మనలో వాళ్ళు ఎవరో అవతలకి చెప్పేస్తున్నారండి, పేపర్ లీక్ అయిపోతున్నాం, మనం ఎంతమంది వెళ్తున్నామో అన్నాడట. అప్పుడు లైన్లో నుంచో పెట్టి ఎవడరా మన సంగతులు అవతలకి చెప్పేది అన్నట్టు ఇంకొక సైనికులు లేచి అన్నాడు, రాజా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మన సంగతులు మనలోళ్ళు అవతలోళ్ళకి చెప్పడం కాదు, అవతల ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఆయనకు అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. మనం ఎంతమంది వెళ్తున్నామో దేవుడు చెప్పేస్తున్నాడు. ఆ ఎలీషాలు రాజుగారికి చెప్పేస్తున్నాడు. రాజుగారు మనకన్నా ఎక్కువ సైన్యాన్ని పెట్టేస్తున్నాడు, వాళ్ళు కొట్టేస్తున్నారు, మనం పారిపోయి వచ్చేస్తున్నాం. అది జరుగుతున్న సందర్భం అని చెప్పాడట. వెంటనే రాజుగారు సిరియా రాజుగారు అన్నారట, నడండ్రా ఈ రాత్రి అందరూ కూడా బయలుదేరి వెళ్ళండి, ఈ రాత్రి యుద్ధానికి వెళ్ళకండి, డైరెక్ట్గా ఎలీషా ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఎలీషాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి అన్నాడు. వీళ్ళందరూ ఎలీషాని కిడ్నాప్ చేసి తీసుకురావడానికి వెళ్ళారు. ఎలీషా ఇంటి చుట్టూ చుట్టేశారు. ఎలీషాకు పనివాడు ఉన్నాడు గెహజీ. తెల్లవారుజామున లేచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చేటప్పటికి గుర్రాలు రథాలు కేకలేసేస్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా ఎలీషా మన పని అయిపోయిందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇదిగో మన మీదకు శత్రు సైన్యం వచ్చేసారు, మనల్ని తీసుకెళ్ళిపోతున్నారని గావు కేకలేస్తున్నాడు. అప్పుడు ఎలీషా డై నోరు మూసుకో, కంగారు పడద్దు, ఒక మాట అన్నాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారు మన పక్షంగా? భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారని వాగ్దానం ఉంది. ఆయన దూతల కాపుదల. దేవునికి స్తోత్రం. వెంటనే ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి వీడు చూచినట్లు వీని కన్నులు
తెరువము. దేవుడు ఆ పనివాని కన్నులు తెరువు చేశాను కనుక ఆ పర్వతము చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనపడ్డాయట. చప్పడగొట్టి ప్రభువుని స్తుతులు చెల్లించండి ఒకసారి గట్టిగా. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, భయభక్తులు కలిగి ఉండడానికి మనం చేయగలిగితే దూతల సైన్యాన్ని ఆయన చూపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చే అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఎలీషా. ఒక మాట ఇక్కడ గుర్తు చేయాలి. ఎలీషా చూసిన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ప్రక్కనున్న గెహాజీ ఎందుకు చూడలేకపోయాడండి? చాలామంది పాస్టర్ గారిని అంటి పెట్టుకుని ఉంటారు, సంఘాన్ని అంటి పెట్టుకుని ఉంటారు, మందిరం దుడి చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ కష్టాల్లో దేవుని దూతల్ని చూడలేరు. ఎందుకు చూడలేరంటే, ఉండడం పాస్టర్ గారి పక్కన ఉంటారు, ఉండడం మందిరంతో ఉంటారు, కానీ ఉండాల్సినంత భయభక్తులుగా ఉండరు. గెహాజీ అలాంటి, అందుకే దేవుని దూతలు చూడలేకపోయాడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయభక్తులు కలిగి ఉండండి. ఆయన దూతలు వస్తారు, మీ చుట్టూ కాపుదలుగా ఉంటారు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాల చేత దేవుడు మనల్ని కాపాడుతాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆఖరిగా ఒక్క వ్యక్తి జీవితాన్ని కొద్దిసేపు మనం పరీక్షించుకొని నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 12వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయానికి రండి అందరూ ఒకసారి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో చూడండి, అక్కడ పేతుర్ని చెరసాలలో పెట్టేశారు. పేతుర్ని చెరసాలలో పెట్టారు. ఇక చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? 4వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. పేతురు ఏ కండిషన్లో ఉన్నాడు? అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగమైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు, చదవండి, 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను. పేతురు చెరసాల్లో ఉంచబడిన. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలకు తీసుకుని రావాలండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఆమెన్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక్కడ పేతురు కండిషన్ ఏంటంటే, చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? కాళ్ళకి చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి కాళ్ళకి చేతులకి? చెరసాల లోపల ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు పడుకుని ఉన్నారు. ఏమండి, ఆ సెక్యూరిటీ సరిపోద్దా సరిపోదా చెప్పండి? సంకెళ్లతో చెరసాల్లో వేసేసినోడికి ఎంతమంది కాపలా కావాలి? 2 చాలు. మహాబలవంతుడైతే పోనీ 3. వీళ్ళందరినీ పెట్టిన తర్వాత 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించానని రాస్తుంది. అంటే 16 మంది. చెప్పండి ఎంతమంది? 16 మంది కాపలా వాళ్ళు, పోలీసు వాళ్ళు బయట ఉన్నారంటే ఎవరి కోసం? పేతురు కోసం. ఈ మాట చదివితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక్క మనిషి కోసం ఎందుకింత సెక్యూరిటీ? ఒక మనిషికి ఎందుకింత కాపుదల? అంటే ప్రభు అన్నాడు, జ్యోతిరాజు, కొన్నిసార్లు క్రైస్తవుల బలం క్రైస్తవులకు తెలియదురా, అన్య జనులకు తెలుస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి దాని అర్థం అని అంటే, ఆ యొక్క లోపల జైల్లో పెట్టేటప్పుడు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కదా. పేతురుని అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెక్కడ? నేను యేసు ప్రభు శిష్యుడిని. ఆయన ఎవరో? యెరూషలేములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు చేస్తుంటే యూదులు అసూయపడి ఆయన సిలువ వేసి చంపేశారు. 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్తే ఆ యొక్క సమాధిని భద్రం చేసి సంకెళ్ళు వేసి ముద్రలు వేసి తాళం వేసి అన్నీ వేసిన నా ప్రభువు, నా గురువు గారు లేస్తానని చెప్పిన రీతిగా సమాధిని జయించి తిరిగి లేచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పగానే భయం వేసింది వీళ్ళకి. ఈ బాబు వీళ్ళు గురువు గారు సమాధిని లేచి తిరిగి లేచాడా? సమాధిని గెలిచాడా? 3వ రోజున లేచాడా? అలాంటి గురువు గారిని కలిగి ఉన్నాడంటే మొత్తానికి ఎంతో కొంత బలం ఈయనకు కూడా ఉంటుందన్నమాట. అందుచేత ఇది మామూలుగా అంచనా వేయకూడదు. 16 మందిని కాపలా పెట్టారు. కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేశారు, జైల్లో పడేశారు. ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకడు పడుకున్నాడు. అంత కట్టుదిట్టం చేశారు. స్తోత్రం చెప్పండి. ఈ మాటను బట్టి నీకు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు అనబడిన నీవు నేను లోకంలో చిన్నవాళ్ళం కాదు, మనల్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు లోకం. ఎందుకో తెలుసా? అమ్మో వీళ్ళ దేవుడు జీవము కలిగిన దేవుడు, సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళతో మాత్రం పెట్టుకోకూడదురా. అందుకు మన మీద దృష్టి ఉంటుంది లోకానికి. మన మాజీ ప్రధాని నెహ్రూ గారు అన్నారంట ఒకప్పుడు, అరే బాబు క్రైస్తవుల జోలికి మాత్రం వెళ్ళకంటారా, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు అన్నాడట. నిద్రపోతున్న సింహాలు కదిపితే చాలా జాగ్రత్త, డేంజర్. కనుక ఏం చేస్తారు క్రైస్తవులు కదిపితే? ఏం చేస్తారండి? రాస్తారోకలు చేస్తారా? నిరాహార దీక్షలు చేస్తారా? బస్సులు తగలబెడతారా? ట్రైన్లు తగలబెడతారా? ఏమీ చేయరండి. గదిలోకి వెళ్ళి తలుపులు మూసేస్తారంతే. ఒక్కసారి క్రైస్తవుడు గదిలో తలుపులు మూసాడ, సింహాసనాలు మారిపోతాయి, రాజులు తలకిందులైపోతారు, ప్రభుత్వాలు కూలిపోతాయి, అద్భుత కార్యాలు జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం.
కాబట్టి క్రైస్తవుడైన నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. సరే, ఈ పరిస్థితుల మధ్య అక్కడ ఒక భయభక్తులు కలిగిన సంఘం ఏం చేస్తున్నారు? సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పేతురు భయభక్తులు కలిగినోడే, సంఘము భయభక్తులు కలిగి ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పేతురు ఏం చేస్తున్నాడని రాసిందో తెలుసా? పేతురు ఇద్దరి మధ్య నిద్రించుచుండెను. చెప్పండి, ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. చాలామంది అదే పని చేస్తున్నారు ఇక్కడ. ఏసు రక్తం చేయి, పొద్దున్నే లెగిసి వస్తారేమో 5 గంటలకి, సరిపోదేమో నిద్ర, ఇక్కడికి వచ్చి కునుకుపాట్లు పాడి కళ్ళు మూసుకొని జోగి అటు ఇటు పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నిద్ర వేరో, ఆ నిద్ర వేరో. అసలు ఆ నిద్రను ఊహించండి. నిద్ర ఎలా పట్టింది పేతురికి? అసలు 16 మంది బయట పోలీసు వాళ్ళు, ఆ పక్క వాడు ఈ పక్క వాడు పడుకొని కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి చెరసాల్లో పెట్టేసి అంత కట్టుదిట్టంగా బంధించేసి రేపొద్దున తీసుకెళ్ళి చంపేస్తారనే వార్త తెలిస్తే నిద్ర పడుతుంది ఎవరికైనా? ఇప్పుడు మీరు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు పరిగెత్తుకొచ్చి, అయ్యా ఎవరిద్దరు పోలీసు వాళ్ళు వచ్చి మీ వివరాలన్నీ రాసుకుని వెళ్ళారండి అని చెప్పాలి. నిద్ర పడుతుందా మీకు? పోలీసు వాళ్ళు వచ్చి వివరాలు రాసుకెళ్ళారంటే నేను నిద్ర పట్టదే. అంతమంది పోలీసులు తెల్లారితే చంపేస్తారు, అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పేతురుకి నిద్ర ఎలా పట్టిందండి? ఒకే ఒక కారణం చెప్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగినోడు ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా హాయిగా నిద్రపోతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమైన భయభక్తులు కలిగినోడికి టెన్షన్ అనేది ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు. అయ్యా నాకు నిద్ర పట్టట్లేదండి, నిద్రపోయి 1 నెల రోజులైంది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఎవరైనా ఉన్నారేమో స్లీపింగ్ ట్యాబ్లెట్ లేకుండా నిద్ర పట్టని వారు. ఈరోజునే యేసు నామమున అద్భుతము జరుగునుగాక. యెహోవా యందు భయభక్తులు అన్న ఒక్క మాట మీరు నెరవేర్చండి, ఆయన తన చేసే అద్భుత కార్యాలు తప్పకుండా మీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు ఎవరు రావాలి పేతురు దగ్గరికి? చెప్పండి. దేవుని దూత రావాలి. ఎందుకు రావాలి? వాగ్దానం యొక్క నెరవేర్పు. కనుక ఇప్పుడు వచ్చాడా లేదా? 7వ వచనం చూడండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? ఏంటా వాగ్దానం? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. ఎవరున్నారు? భయభక్తులు కలిగిన సంఘం ఉంది. సంఘం ఏం చేయాలి? టయానికల్లా పారిపోవాలి. అరే మన గురువు గారికి దిక్కు లేదు, మనం ఎందుకురా? ఆయన్నే తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, ఆయన చంపేస్తారు, మనం వెళ్తే మనల్ని కూడా చంపేస్తారు, ఎందుకు వచ్చిన దుప్పటి ముసుకేసుకుని పడుకోండిరా అని అనుకోవాలి సంఘం. కానీ అలా అనుకోలేదు. మన పాస్టర్ గారు వెళ్ళిన చోటకు మనం కూడా వెళ్ళిపోదాం. ఆయన చంపిన చోట మనల్ని చంపేస్తే మనం కూడా చచ్చిపోదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ప్రార్థన మాత్రం మానొద్దు అని గురువు గారిని జైల్లో పెట్టిన తర్వాత కూడా వీరు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. ఇంతమంది భయభక్తులు కలిగిన వారు అక్కడ ఉన్నారు కనుక దేవుని దూత అక్కడికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్తాను. దేవుని దూత దిగి వస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? మీకు రావచ్చు ఒక అనుమానం, అయ్యా నాతో దేవుని దూతలు ఉన్నారా లేదా, నా ఇంట్లో దేవుని దూతలు ఉన్నారా లేదా, నేను దేవుని దూతల సంరక్షణలో ఉన్నానా లేదా అనేది మీకు అర్థమైందో లేదో ఈ పాటికి ఒక క్లారిటీ ఇస్తాను. మీతో దేవుని దూతలు ఉన్నారా లేదా మీకు ఎలా అర్థమవుతుంది? నేను కొన్ని మాటలు త్వరగా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి మాట, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చదవండి 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు. అది దూత రాగానే ఏమొస్తుంది? ఇంట్లోకి వెలుగు వస్తుంది. వెలుగు వస్తే ఏం వెళ్ళిపోద్ది? బయటికి చీకటి వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి, వెలుగు దేనికి గుర్తు, చీకటి దేనికి గుర్తు? వెలుగు దేవునికి, చీకటి సైతానికి. వెలుగు దేవుని సంబంధులకి, చీకటి సైతాను సంబంధులకి. వెలుగు సంతోషానికి, చీకటి దుఃఖానికి. వెలుగు ఆశీర్వాదానికి, చీకటి శాపానికి సాదృశ్యం. కనుక ఈరోజు నీ ఇంట్లో ఏం పరిపాలన చేస్తుందో? వెలుగా చీకటా? నీ ఇంట్లో ఆనందమా దుఃఖమా? నీ ఇంట్లో శాపమా ఆశీర్వాదమా? ఇంకా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు, అయ్యా నా ఇల్లంతా చీకటితోనే ఉందండి, తెల్లవారు లెగిస్తే దుఃఖము, వేదన, కలవరము, భయంకరమైన కన్నీరు, ఇదే నా పరిస్థితి. అలా ఉన్నావా సోదరి? అలా ఉంటే ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? భయభక్తులు అన్న ఒక్క మాట నువ్వు నెరవేర్చు, ఆయన తన దూతలను పంపిస్తాడు. ఆయన దూతలు వస్తే నీ ఇంటిలోనికి మొదట వచ్చేది వెలుగు. వెలుగు వస్తే చీకటి దాని అంతటా అదే బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక రెండవ మాట, కిందకు వస్తే మొదటిది వెలుగు వస్తుంది, చీకటి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మాట చూడండి, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను. ఏం జరిగిందంట? ఎవరి చేతుల నుండి? అంతేనా, లేకపోతే పేతురు తెంపేసుకున్నాడని ఉందా? దానికి అయ్యే ఊడిపోయినాయా, లేకపోతే అరే బాబు కొంచెం తాళం తీయండిరా బయటకు వచ్చాక నేను మీకు కొంచెం సహాయం చేస్తానన్నాడా? అలాంటిది జరిగిందా? ఏమి లేదండి, సంఖ్యలు దానంతట అవే ఊడిపోయాయి. ఆమేన్ చెప్పండి. నేను చెప్తున్నాను, ఎక్కడికి దేవుని దూతలు వస్తే అక్కడ బంధకాలు దానంతట అవే తెగిపోతాయి, సంఖ్యలు దానంతట అవే తెగిపోతాయి, ఊడిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున కుటుంబాల్లో సంఖ్యల గురించి, బంధకాల గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా పరిచర్యల్లో అనేక మంది ప్రార్థన అవసరతలో 90% అయ్యా నా భర్త త్రాగుడని, సంఖ్యలతో త్రాగుడని, బంధకాలతో, నా భార్య పలానా బంధకాల్లో, నా కొడుకు పలానా బంధకాల్లో, నా కుమార్తె పలానా బంధకాల్లో, బంధకాల మధ్య నలిగిపోతున్నారండి అని చెప్పి కలవరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. కనుక బంధకాలు తెంచబడాలంటే ఏదేదో ప్రయత్నాలు, బంధకాలు తెగవండి. ఏదేదో ప్రయత్నాల వల్ల సంఖ్యలు తెంచబడవు. నీకున్న సంఖ్యలు, బంధకాలు తెంచబడాలంటే ఒకటే ఒక మార్గం, దేవుని దూత రావాల్సిందే. దేవుని దూత వస్తే బంధకాలు దానంతట అవి తెగిపోతాయి. దూత రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక సంఖ్యలు దానంతట అవే తెగిపోతాయి. త్రాగుడనే బంధకాలు. నేను మాట చెప్తున్నాను, త్రాగుబోతులను కొట్టకండి, త్రాగుబోతులను తిట్టకండి, త్రాగుబోతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏమంటే కొంతమంది చెడు పనులు చేసే వాళ్ళ ఇళ్లలో ఉంటే సంఖ్యల మధ్య, బంధకాల మధ్య సైతాన్ వాళ్ళు బంధించేస్తే ఏం చేయాలో అర్థం కాక చిత్రహింసలు పెట్టేస్తారు. కొంతమంది వాళ్ళని కొడతారు, తిడతారు, అసహించుకుంటారు, లేనిపోని మాటలు మాట్లాడతారు. దాని ద్వారా విడుదల దొరకదండి. నీ ఒక్కడ ఇంటిలో నిజమైన భయభక్తులు కలిగిన వ్యక్తిగా మార్చబడితే నిన్ను బట్టి బంధకాలు దానంతటవే తెగిపోతాయి, సంఖ్యలు దానంతటవే తెగిపోతాయి. ఆమేన్. నువ్వు ఒక్కరితోవే ఒక ప్రార్థనా పరురాలుగా మార్చబడి త్రాగుబోతైన నీ భర్త కోసం కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన బయటికి వెళ్ళనివ్వండి, తాగనివ్వండి, రానివ్వండి, మీరు మాత్రం ప్రార్థనా గదిలో కూర్చోండి. ప్రార్థన 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 చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు త్రాగడానికి వెళ్ళే నీ భర్త నీ ప్రార్థనా గదిలోకి వచ్చి నీ ప్రక్కన మోకరించేస్తాడు. బంధకాలు తెగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి. ఇక ఏ ప్రయత్నం కూడా ఈ బంధకాలు, సంఖ్యలను ఆపలేవు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మొన్న నా దగ్గరికి ఒక సహోదరి వచ్చి చెప్తుంది, ఈ మధ్యకాలంలో ఎడిక్షన్ కిల్లర్ అని మందు వచ్చిందట. మందు మానిపించే మందు అది కదా. మధ్య శుభవార్త ఛానల్లో కూడా వేసాడు ఎడిక్షన్ కిల్లర్. అదేం చేయాలంటే భర్తకు తెలియకుండా పెరుగన్నంలో కలిపి పెట్టేయాలంట, ఇడ్లీల్లో కలిపి పెట్టేయాలంట. పెట్టేస్తే కొన్నాళ్ళకి మందు మానేస్తాడట. ఆ మందు పట్టుకొచ్చి భార్య భర్త గారు తాగుతున్నాడని రోజు కలిపి పెట్టిందంట. 4 రోజులకి నిజంగానే మందు మానేశాడట. మందు మానేశాడు కదా అని మందు ఇటు మానేసిందంట. తెల్లారి అడుగుతున్నాడంట, అదేదో వేస్తున్నావు కదా అది అంటున్నాడంట. ఇప్పుడు ఆయనకి ఆ మందు మానేశాడు, ఈ మందుకి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఇది వేయకపోతే ఇడ్లీ తింటలేదంట, ఇది వేయకపోతే పెరిగి అన్నం తింటలేదంట. ఎంత ఘోరమో చూసారా. అందుకని మన సొంత ప్రయత్నాలతో మనం ఏది సాధించలేము. కానీ ప్రభు పాద సన్నిధిలో యథార్థమైన భయభక్తులు కలిగి నడిస్తే దేవుని దూతలు దిగి వస్తారు. దేవుని దూతలు దిగి వస్తే బంధకాలు, సంఖ్యలు దానంతట అవే తెగిపోతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 8వ వచనం 3వ మాట చూడండి. 3వ మాట, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు ఊడిపడిన. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమని అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఇదంతా చూసి పేతురు అనుకుంటున్నాడంట, అబ్బా అద్భుతమైన కళ ఏదో వస్తుంది నాకు అనుకుంటున్నాడట. ఇది నిజంగా జరుగుతుంది అనుకుంటలేదంట. దూత వచ్చి విడిపించి బయటికి తీసుకెళ్ళి అన్నీ చేస్తుంటే అబ్బో అద్భుతమైన దర్శనం ఏదో వచ్చేస్తుంది, కళ ఏదో వచ్చేస్తుంది అనుకున్నాడట. నేను చెప్తున్నాను ఒక మాట, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎక్కడుంటారో అక్కడ కళల్లాంటి నిజాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి నిజాలు? ఇప్పుడు పేతురు ఏమనుకుంటున్నాడు? అది దర్శనం అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది నిజం. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తన దూతలు పంపిస్తాడు. దూతలు వస్తే నీ జీవితంలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? కళల్లాంటి నిజాలు. అనండి మాట. అంటే నువ్వు అనుకుంటావు ఇది కళ,
నిజమా అని. అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నా కుమారుడికి ఆఫీసులో ఏదైనా చిన్న ప్యూన్ పోస్ట్ చాలండి అని నువ్వు అనుకుంటావు, కానీ 10 మంది ఉద్యోగస్తులను పోషించే రీతిగా ఒక గొప్ప స్థాయిని దేవుడు ఇవ్వగలుగుతాడు. అప్పుడు నీకేం అర్థమవుతుంది? ఇది కళ నిజమా? దావీదు అప్పటి వరకు గొర్రెలు కాసుకునేవాడండి, తీసుకెళ్ళి ఇశ్రాయేలుకు రాజుగా చేసేసాడు. ఆ రాజు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తుంటే తనకు అర్థమయ్యేది ఏంటి? ఇది కళ నిజమా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈరోజు కళల్లాంటి నిజాలు చేసే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నా జీవితం కూడా ఒక కళల్లాంటి నిజం. ఈరోజు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను, 23 దేశాలు తిరిగి వచ్చాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మో, జ్యోతిరాజు గారు ఎంత పెద్ద చదువులు చదువుకున్నాడు, ఎంఏలు బీడీలు డీడీలు తెగ చదివేసి ఉంటాడు, అందుకని ఇలా తెగ తిరిగేస్తున్నాడు అనుకుంటారు చాలామంది. కాదు కాదు కాదు. 10వ తరగతి 4 సంవత్సరాల కోర్సు మంది. నాకులాగా చదివిన వాళ్ళు ఎవరుంటే సంతోషపడండి, నేను ఉన్నాను మీకు తోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీకు చెప్పే మాట ఏంటంటే, ఎంత చదివామన్నది కాదు. నా యవ్వన కాలంలో 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు పట్టుకున్నారే ఇంటర్మీడియట్ చదవరు అన్నారు. 4 సంవత్సరాలు 10th క్లాస్ చదివినాడు ఎవడైనా ఇంటర్మీడియట్ చదువుతాడా? భయం వేసింది. 1 సంవత్సరం కోర్సే 4 సంవత్సరాలు పట్టింది. ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కోర్సు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో? ఎందుకు వచ్చిన గొడవ? అప్పటికే పాటలు పాడటం, సంగీతం వాయించడం, తిరిగేస్తున్నాను అందరితో, పెద్ద పెద్ద సింగర్స్తో. వద్దండి నేను చదవను అంటున్నాను. ఏ ఊరు మీటింగ్కి వెళ్తే ఆ ఊరు కన్వీనర్కి ఫోన్ చేసేస్తున్నారు మా నాన్నగారు, కొంచెం చదువుకోమని చెప్పండి అడిగని. అందరూ ఫ్రీ సలహాలు ఇచ్చేస్తున్నారు మీటింగ్ అయ్యేటానికి. చదువుకోనైనా చదువుకో. ఎందుకు ఆయన ఏం చదివాడంటే 6, 7 చదివాడు ఆయన. అలా ఉంటుంది పరిస్థితి. బాబు ఎందుకు వచ్చిన గొడవ అని ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాను. సర్లేండి మీ ఇంట్రెస్ట్ని బట్టి చదవమంటున్నారు కదా చదువుతాను. అయితే ఏలూరులో మాత్రం చదవనండి, ఎక్కడికైనా పంపించేయండి చదువుకుంటానన్నాను. ఒరే నువ్వు ఎక్కడికో చోటుకి వెళ్ళరా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పర్లేదు చదువుకో అన్నారు. ఏలూరు పక్కనే భీమవరం ఉండుంటారు, భీమవరం వాళ్ళు ఇక్కడ కొంతమంది. భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొట్టమొదటి సంవత్సరం వెళ్ళిపోయాను. మొదటి రోజు కాలేజీలోకి క్లాసులోకి నోట్స్ పట్టుకుని లోపలికి వెళ్ళగానే 30 మంది లెగిసి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు నన్ను. అప్పటికే గెట్టం వచ్చేసింది. నేనే కాస్త అంత పెద్దగా ఉండేవాడిని. నేనే సార్ని అనుకున్నారు. రోజే కూర్చొని రాసలోడు వెనకాల వస్తున్నాడు, మీకన్నా కొంచెం సీనియర్ని అని చెప్పి కూర్చోబెట్టాను అక్కడ. దేవునికి స్తోత్ర. ఏలూరులో 30-40 మందిని వదిలేసి వచ్చాను. దేనికో తెలుసా? ఆటలాడించేవాడిని, బాగా ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని. అందరూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే సరదా చేసే కార్యక్రమాలు, ముసలోళ్ళని ఏడిపించడం, అందరిని నవ్వించడం, ఇలాంటి కార్యక్రమాలకి చాలామంది చదువుకునే వాళ్ళు అందరూ నా చుట్టూ ఉండేవాళ్ళు. నేనేమో వీళ్ళందరినీ నవ్వించి నా చదువులు పోగొట్టుకునేవాడిని. ఇదంతా అయిపోయింది కదా, అందుకే ఏలూరులో చదవనన్నాను, భీమవరం వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క పూటలో 30 మంది చేరిపోయారు నా పక్కన. మధ్యాహ్నం కల్లా నమస్తే అన్న అనుకుంటా భోజనం టైం కల్లా వచ్చేసారు అందరూ. ఇక 2-3 నెలలు మరలా వీళ్ళ చుట్టూ మొదలు పెట్టేశాను. ఆటలన్నీ స్టార్ట్ చేశాను. ఏలూరులో ఏ ఆటలు వదిలేశానో మళ్ళీ వీళ్ళందరూ దూరాల నుండి వచ్చారేమో, పాపం ఏడుపు మోకాలతో ఉంటున్నారు పిల్లలు అని నవ్వించడం మొదలుపెట్టి వీళ్ళందరినీ మళ్ళీ మాయ చేసేసాను. 3 నెలలు అయిపోయిన తర్వాత ఒక రోజు అనిపించింది, అరే ఇంతమంది పిల్లలు మన చుట్టూ తిరుగుతున్నారు, ఇంచుమించు మన పిల్లలే, వారానికి ఒకసారి రూముకి పిలిచి యూత్ మీటింగ్ పెడితే బాగుంటుందేమో అనిపించింది. అప్పటి వరకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. ఎందుకనంటే మా తల్లిదండ్రులు సేవలో పడ్డ కష్టాలు చూసి, అమ్మో ఇలాంటి సేవ మాత్రం వద్దు, కీబోర్డులు పట్టుకుని వాయించడమే సేవ అనుకున్నాను. అలాంటిది ఆ రోజున అరే సాయంత్రం రూమ్కి రండిరా, నన్ను అందరూ రూమ్కి వచ్చారు. అబ్బో పాట మీద పాట, అద్భుతం, సూపర్, 1.5 సేపు పాడేశారు. 1.5 తర్వాత ఒక విషయం వెలిగింది. ఎవరైనా పాస్టర్ గారిని తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా, ఇంతమంది పాస్టర్ గారు భీమవరంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని పిలవలేదు ఏంటబ్బా అనుకున్నాను. కానీ మళ్ళా నాకు నేనే తమాయించుకుని, చచా ఈ బుడ్డగాళ్ళకి ఇంకో పాస్టర్ కావాలా, ఈరోజు నేనే పాస్టర్ అవతారం ఎత్తేద్దాం అని బైబిల్ తీసుకొని లక్కీ లాటరీ సిస్టంలో ఇలా తెరిచేసాను అంతే. బైబిల్ 1 యోహాను పత్రికలో యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రం చేయని వాక్యం వచ్చింది. మొదలు పెట్టేశాను ఇక దేవుని వాక్యాన్ని ప్రకటించడం. నాకు అస్సలు తెలియదు, ఈ రోజుకి కూడా ఈ మాట చెప్తున్నప్పుడు నాకు తెలియని ఒక అనుభూతిని నేను అనుభవిస్తూ ఉంటాను. అదేంటో తెలుసా? ఆ రోజున ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు ధ్యానం చేయలేదు, ఎప్పుడు వినలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏ పుస్తకంలో చదవలేదు. యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు రక్తం చిందించాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు తిరిగి రాబోతున్నాడు అన్న మాటలు చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఎవరో నా వెనక నుండి ఒక బలవంతంగా నాతో మాట్లాడుతున్నటువంటి అనర్గళంగమైనటువంటి వర్తమానాన్ని అందిస్తూ ఉంటే 30 నిమిషాల తర్వాత కిందకు చూస్తే 30 మంది కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయి. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. 40 నిమిషాలు మాట్లాడి మోకరించండి నన్ను అందరూ మోకరించారు.
గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించాను. నేను కూడా మోకాళ్ళ మీద పడ్డాను. ప్రభువా నాలో ఉన్న ప్రతి చిలిపి చేష్టలు తొలగించండి, నాలో ఉన్న అపవిత్రతను తొలగించండి, నేను పాపినయ్యా అని గుండెలు బాదుకుని ఏడ్చాం. అందరూ వెళ్ళిపోయారు. అందరు రూము అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే పడుకున్నాను. భోజనానికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. రూమ్ నిండా ఒకలాంటి వాతావరణం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ కదలాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అటు ఇటు మంచం మీద దొలుతున్నా, నిద్ర పట్టట్లేదు. ఎప్పుడుకో తెల్లవారుజామునికి నిద్ర పట్టింది. ఆ సమయంలో ఒక మెల్లనైన స్వరాన్ని వింటున్నాను. నా ప్రియమైన కుమారుడు జ్యోతిరాజు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నిన్ను ప్రేమించి నీ కొరకు త్యాగం చేశాను కదా, నా ప్రేమను ఎంత చక్కగా వివరించావు. మరి నిన్ను ప్రేమించి నీ కొరకు ఇన్ని కార్యాలు చేశాను కదా, నన్ను ప్రేమించి నా కొరకు నీవు ఏం చేస్తావు? నన్ను ప్రేమించి నా కొరకు నువ్వేం చేస్తావు? ఆ ఒక్క స్వరానికి వెంటనే మంచం మీద అమాంతంగా కిందకు దూకి మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఇంతవరకు నిన్ను ప్రేమించి నీ కొరకు ఏమీ చేయలేకపోయాను, ఇక నుండి ఊపిరున్నంత వరకు నీ కొరకే బ్రతుకుతాను నన్ను సమర్పించుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు తీసుకున్న సమర్పణ ఈ రోజు వరకు నా జీవితాన్ని అద్భుతమైన రీతిలో మార్చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు నా చిన్న గుండెల్లో యేసయ్యకు స్థానం ఇచ్చాను, నా హృదయాన్ని యేసయ్య చేతుల్లో పెట్టాను, యేసయ్యకు సంపూర్తిగా సమర్పించుకున్నాను. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? 10వ తరగతి మొదటిసారి పాస్ కలిగిన జ్యోతిరాజు అనేక టీవీ ఛానల్లో వర్తమానికుడిగా మారిపోయాడు. అనేక వేలాది మంది ప్రజలు యేసయ్య దీవెన పండుగలను మీటింగ్లు పెడుతుంటే వేలాది మంది ప్రజలు, గ్రౌండ్లు కిక్కిరిసిపోయిన జనాలు. కొన్నిసార్లు నాకే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈ 10వ తరగతి పాస్ కాలేని ఈ జ్యోతిరాజు కోసం ఇంతమంది ప్రజలు వచ్చారా? ఇది కళా నిజమా అనిపించిన సందర్భాలు. స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఎన్నో స్టేజ్ల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేసేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసాను, జగన్ గారి మీద కూడా వేసేసాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అరే ఈ అభాగ్యుడికి ఎంత గొప్ప భాగ్యం. 23 దేశాలు తిరిగాను, ఇంకా చాలా దేశాలు లైన్లో ఉన్నాయి. ఇక్కడ నుండి చాలా దేశాలు వెళ్ళాలి ఇంకా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఇది కళా నిజమా? ఏలూరులో 3000 మంది సంఘానికి కాపరిగా ఉన్నాను. ఈ రోజున ఈ అభాగ్యుడు మాట్లాడుతుంటే గజెట్ ఆఫీసర్లు కింద కూర్చొని నోట్సులు రాసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అనిపిస్తుంది ఏమని, ఇది కళా నిజం. ఈరోజు దేవుడు మీ జీవితంలో కూడా కళలు లాంటి నిజాలు జరిగించునుగాక. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. మీ కుటుంబాల్లో కూడా కళలు లాంటి నిజాలు చూచుదురుగాక. ఇక చివరికి వచ్చేటప్పటికి 10వ వచనం చూడండి. మొదటి కావలి దాటి 2వ కావలికి వచ్చినప్పుడు దానంతటా వాదే. చూడండి, మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోయి ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా దేవారికి తెరచుకొని. జైలు వాతావరణం మీకు తెలుసు కదా. ఏమండి, ఖైదీ ఉన్నది గది, అది మొదటి కావలి, ఆ గేటు మొదటి కావలి. అది దాటి వస్తే వరండా ఉంటుంది, వరండాలో ఉండేది 2వ గేటు, 2వ కావలి. అది కూడా దాటి వచ్చేస్తే బయట పెద్ద ఇనప గవిని ఉంటుంది, అది ఇనప గవిని అనే పేరు దానికి, 3వ గేట్ అది. ఒక ఖైదీ దాటి వస్తే మొదటి కావలి దాటి రాగలడు, 2వ కావలి కూడా దాటగలడు, కానీ ఇనప గవిని దాటం అనేది ఎవరి వల్ల జరిగే పని కాదు. అలాంటిది చూడండి, ఈ పేతుర్ని మొదటి కావలి 2వ కావలి దాటించేసిందంట. ఇనప గవిని యొద్దకు వచ్చి నిలబడినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఈ రోజున ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ పక్షంగా దూతలుంటే నువ్వు నిలబడిన చోట మూయబడిన ద్వారములు తెరవబడతాయి. ఈరోజు నీ ఆశీర్వాదానికి ఏది అడ్డుగా ఉందో, ఏది మూయబడిన ద్వారంగా ఉందో, ఎక్కడ సంతకం అవ్వట్లేదో, ఎక్కడ ఏది అడ్డుగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నమాట, మూయబడిన ప్రతి ద్వారములు యేసు నామమున తెరవబడునుగాక, తెరవబడునుగాక. నువ్వు నిలబడినప్పుడే అద్భుతము జరుగునుగాక, అవ్వలసిన సంతకాలు అయిపోవునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక, జీతాలు పెరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ఎప్పుడు? ఆయన దూతలు వచ్చినప్పుడు. చెప్పండి, ఎప్పుడు వస్తాయి ఆయన దూతలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆమేన్. కనుక ఉదయకాలం భయభక్తులు కలిగి జీవించడం మనం చేయాల్సిన పని. దూతలను పంపడం ఆయన చేసే పని. దూతలు వస్తే వెలుగు వస్తుంది, వెలుగు వస్తే చీకటి పోతుంది, సంఖ్యలు దానంతటవే తెగిపోతాయి, కలల్లాంటి నిజాలు జరుగుతాయి. ఏమంటే ఇనప గవిని లాంటి సమస్యలు దానంతటవే తెరుచుకుపోతాయి. ఆమేన్. ఇంతకీ చివరిగా మనకు కావాల్సింది ఏంటి? యెహోవా యందు
భయభక్తులు అంటే ఏంటి? ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే అది లేకపోతేనే మన దూతల సైన్యాన్ని చూడలేం. భయభక్తులు చెప్పండి మాట. భయభక్తులు అనేది 2 మాటల సంకలనం. భయము ప్లస్ భక్తి. భయముతో కూడిన, అందరూ అనండి, భయముతో కూడిన భక్తి. చాలామందిలో ఉంటే భయం ఉంటుంది, లేకపోతే భక్తి ఉంటుంది. భక్తి ఉన్నవాళ్ళు భయం ఉండదు, భయం ఉన్నవాళ్ళు భక్తి ఉండదు. ఇలా కాదు, అసలు భయభక్తులు అనే మాట మీద 90% ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. భయభక్తులు అనే ఒక్క మాట మీద 90% దీవెనలు ఉన్నాయి. మనం భయభక్తులు అన్నది ఒకటి పర్ఫెక్ట్గా నెరవేర్చగలిగితే బైబిల్లో ఉన్న 90% ఆశీర్వాదాలు మనయే. ఆమేన్ చెప్పండి. ఏంటి భయభక్తులు? భయముతో కూడిన భక్తి. ఏలూరులో మా చర్చి రోడ్డు ప్రక్కనే ఉంటుంది. ఒకసారి రోడ్డు మీద నుంచి గేటు దగ్గర నుంచి ఒక వ్యక్తిని గమనించాను. ఉదయం పనిలోకి వెళ్ళినప్పుడు అక్కడే వెళ్ళాడు. వచ్చేటప్పుడు నెత్తి మీద తట్ట, పార, పలుగు, నోట్లో పెద్ద చుట్ట, రెండో వాడిని వేసేసుకుని వచ్చేస్తున్నాడు. రెండో వాడు అంటే అర్థమైపోయింది కదా, మన లాంగ్వేజ్లు తెలుసు కదా, కోడ్లు. ఇక పడిపోయాడు, అక్కడే మాట్లాడుకుంటున్నాడు, తూలిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. సరిగ్గా చర్చి ముందుకు వచ్చేటప్పటికి భక్తి పుట్టుకొచ్చేసింది. ఆ నెత్తి మీద ఉన్న తట్ట తీసి కింద పెట్టేశాడు, నోట్లో ఉన్న చుట్ట తీసి ఎదురున్న డిఏజీ బిల్డింగ్ గోడ మీద పెట్టేశాడు, 2 చేతులు జోడించేశాడు, ఇలా అలా పడిపోతున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు అది భక్తే కాదా? చెప్పాలి, మీరు చెప్పాలి. అది భక్తా కాదా? ఖచ్చితంగా భక్తే. భక్తిని వ్యక్తపరచడానికి బోళ్ళు పద్ధతులు ఉంటాయి, బోళ్ళు విధానాలు ఉంటాయి, బోళ్ళు భంగిమలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు మనం రాగానే పాటలు పాడాం, ఏంటది? చెప్పండి గట్టిగానండి. రాగానే పాటలు పాడాం, ఏంటది? మన భక్తిని వ్యక్తపరచడానికి చేసే పనుల్లో ఒక పని ఏంటంటే పాటలు పాడతాం. పాటలు పాడటం ఒక భక్తి. ప్రార్థన చేయటం అనండి భక్తి. కానుకలు ఇవ్వటం ఒక భక్తి. ఇవన్నీ భక్తిలో భాగాలే. అయితే నీకు భక్తి ఉందా లేదా కాదు, దేవునికి కావాల్సింది భక్తి లోపల భయం ఉందా లేదా. ఇప్పుడు ఈ వ్యక్తికి భక్తి ఉంది, కానీ ఏం లేదు, ఏ భయం లేదు. దేవుని భయం అంటే ఏంటి? అరే ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు, పవిత్రమైన మందిరం దగ్గరికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, తాగకూడదు, అపవిత్రంగా జీవించకూడదు అన్న ఆలోచన అతనికి ఉండాలి కదా, ఉండాలా? అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో యథార్థంగా లేకుండా అపవిత్రమైన పెదాలతో భయం లేదు కానీ భక్తిని చేసేస్తున్నాడు. చాలామంది జీవితాలు ఇదే. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు చేతులు పైకి ఎత్తినప్పుడు ఆహాహా లేలు అనగానే గాబ్రియల్ దేవదూతలు కనపడతారు మోకాల్లో కదా. అబ్బో ఏం ఆరాధన అండి, ఏం ఎక్స్ప్రెషన్స్ అండి, మోకాలు ఎలా పెట్టేస్తామండి. ఎన్ని రకాలైన ప్రేమించేదని అధికముగా లాగి లాగి సప్పడ కొడుతుంటే పక్కనోడు గోపలు కూడా పగిలిపోతాయి. అంత ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మన ఆరాధనలో. ఎలా చేసావు భక్తి అన్నది కాదు, నీ భక్తి లోపల భయం ఉందా లేదా అన్నది కావాలి. భయంతో ఆరాధిస్తున్నావా? ఆ వ్యక్తి భక్తిని వ్యక్తపరిచాడు కానీ ఏం లేదు అతనిలో, భయం లేదు. ఈరోజు నీ జీవితంలో ఇక్కడ బాగానే ఆరాధిస్తున్నావు, బయటికి వెళ్ళినప్పటికి ఏంటి నీ సంగతి? కారు ఎక్కగానే పాటలు మారిపోతాయి కొంతమందికి, ఇంటికి వెళ్ళగానే టీవీ ఛానల్లో సీన్లు మారిపోతాయి, ఫోన్లో సీన్లు మారిపోతాయి, పాటలు మారిపోతాయి. ఇక్కడేమో అద్భుతమైన నాట్యాలతో, స్తుతులతో, స్తోత్రాలతో దేవుని గణపరిచి ఇంటికి వెళ్ళగానే మరలా సినిమా పాటలతో, బూతు మాటలతో, అల్లరితో కూడిన ఆట పాటలతో, చేష్టలతో దేవునికి అపకీర్తి తెచ్చేలాగా బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. భయభక్తులు కాదు అది. కనుక ఈ రోజున ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. మందిరంలో ఉన్న దేవుడే ఇంట్లో ఉన్నాడు అనండి. మందిరంలో ఉన్న దేవుడు ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, బజార్లో, చుట్టాలింట్లో, స్నేహితులింట్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ. మరి మందిరంలో ఉన్నట్టు అన్ని చోట్ల ఉండరే. ఆ భయం రావాలి. ఎక్కడున్న దేవుడు చూస్తున్నాడు, ఎక్కడున్న దేవుడు చూస్తున్నాడు, ఎక్కడున్న దేవుడు చూస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యాన్ని దేవుడు గమనిస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు అన్న భయం మనలో ఉంటే ఈ రోజున ఖచ్చితంగా దేవుని దూతలు నీ ఇంటికి దిగి వస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థమైన భయం కలిగి, యథార్థమైన భయభక్తులతో ప్రభువు సన్నిధిని ఆరాధించే నిజ విశ్వాసులుగా ప్రభు కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఒక్క నిమిషం మీ చేతులు పైకెత్తి, ప్రభువా యథార్థమైన భయభక్తులు కలిగినట్టు నాకు నేర్పించండి, నీ ఎడల నిజమైన భయభక్తులు కలిగి జీవించడం నాకు నేర్పించండి, నీ కొరకు సాక్షులుగా జీవించడం నాకు నేర్పించండి నాయన, నీ సన్నిధిని యథార్థమైన ఆరాధికుడిగా జీవించడం నాకు నేర్పించండి. ఇదిగో ప్రభు, భయం లేని భక్తి చేస్తున్నానేమో, నన్ను క్షమించండి. నీ దూతలు రావాలంటే
నీ దూతల శక్తిని నేను చూడాలంటే, నీ దూతల సైన్యాన్ని నేను చూడాలంటే నిజమైన భయభక్తులు కలిగిన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. అందరూ నోరు తెరిచి చెప్పండి, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నీ దూతలను పంపించండి నాయనా. నాకు వెలుగు కావాలి నాయనా, నాకు చీకటొద్దు ప్రభువా. బంధకాలు తెగిపోవాలి నాయనా, సంఖ్యలు దానంతట అవి తెగిపోవాలి. కలల్లాంటి నిజాలు చూడాలి నాయనా, కలల్లాంటి నిజాలు నా జీవితంలో జరగాలి నాయనా. నన్ను ఆశీర్వదించండి ప్రభు, నన్ను ఆశీర్వదించండి నాయనా. ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఇదిగో ఇనప గవిని లాంటి సమస్యలు దానంతట అదే మాకు తెరుచుకోవాలి నాయనా. నీ దూతల సైన్యాన్ని పంపించండి, నీ శక్తిని పంపించండి, నీ బలమైన కార్యాలు జరిగించండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బిగ్గరగా స్వరం తెరిచి స్తోత్రం చెప్పగలిగితే అంత బిగ్గరగా స్వరం తెరిచి యేసు నీకు వందనాలని చెప్పండి. నీ దూతల సైన్యాన్ని నా గృహంలోనికి పంపించండి ప్రభువా, నీ దూతల సైన్యాన్ని నా గృహంలోనికి పంపించండి అయ్యా, నీ దూతల సైన్యాన్ని నా గృహంలోనికి పంపించండి. నీ కార్యాలు జరిగించండి యేసయ్యా, నీ కార్యాలు జరిగించండి యేసయ్యా, నీ కార్యాలు జరిగించండి యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించిన మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ, అయ్యా యథార్థమైన భయభక్తులు ఇంకా నాలో లోపం కనపడుతుంది. ఇంకా భయభక్తుల్లో ఎక్కడో నేను ఇంకా దేవునికి దూరంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దేవునిని సంతోషపరిచే భక్తి జీవితం నేను చేయాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయనన్న వారు కుడి చేయి పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. భయభక్తులు యథార్థంగా లేకపోతే నీ ఆశీర్వాదాలు ఏమీ మేము చూడలేము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన జనాంగంగా మేము ఉంటున్నామేమో. మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయన. నిజమైన భయభక్తులు కలిగి నీవు మమ్మల్ని చూచినప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడి అని దావీదును గురించి పలికిన మాట మా జీవితాల పట్ల పలకగలగాలి నైనా. అలాంటి ఆధ్యాత్మిక జీవితం మాకు దయచేయండి, అలాంటి భక్తి జీవితం మాకు దయచేయండి, అలాంటి యథార్థత మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి, నీ కొరకు మమ్మల్ని నిలవబెట్టుకొనండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు నామమున లాయమైపోవునుగాక. నీ ఆత్మకార్యాలతో తృప్తిపరిచి నడిపించండి, ఆశీర్వదించండి. మరొకసారి మనోహరయ్య గారిని, అమ్మగారిని చేతులకు అప్పగించుకుంటాం. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలను నీ చేతులకు అప్పగించుకుంటున్నా. గ్లోరియస్ పరిచర్యలను ఇంకను దీవించండి. అనేక నూతన ఆత్మలను మీరు లేవనెత్తండి ప్రభువా, నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ సంఘానికి, నీ సేవకునికి, పరిచర్యకు విరోధంగా పనిచేసే ప్రతి చీకటి దురాత్మ మానవ శక్తుల ప్రభావం అధికారం కలిగిన నామమున లాయమైపోవునుగాక. నీ ఆత్మతో బలపరచండి. నీ దూతల సైన్యాన్ని బిడ్డలందరూ చూడాలి, ప్రతి దినము చూడాలి, వారి పనుల్లో చూడాలి, వారి ఉద్యోగాల్లో చూడాలి, వారి వ్యాపారాల్లో చూడాలి, వారి ఇంటిలో చూడాలి. ప్రతి అడుగడుగున నీ దైవికమైన శక్తిని ప్రజలు చూడగలగాలి నాయనా. ఆ రీతిగా నీ కార్యాలు జరిగించి బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. కూర్చుందాం. థ్యాంక్ యూ. అయ్యగారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. మనం కానుకలు తీసుకుని 2 నిమిషాలు కళ్ళు మూసుకుని అయ్యగారు చెప్పిన మాటను జస్ట్ నెమరు వేసుకుందాం. అన్నీ ఒక పక్కన పెట్టిన ఒక మాట గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నాను. భయము, భక్తి అనే మాటకు చాలా స్పష్టంగా అర్థం చెప్పారు అయ్యగారు. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. భయం అంటే ఏంటి, భక్తి ఏంటంటే. పాస్టర్ గారు చెప్పిన రీతిగా మనలో కొంతమందికి భక్తి ఉండొచ్చు, కానీ భయం లేదు. కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ దేవునికి ఇచ్చాల్సిన భక్తిని చేయరు. అయితే ఆయన వాగ్దానమును మనం పొందుకోవాలంటే భయభక్తులు కలిసి ఉండాలి.
మీ హృదయంలో తీసుకువెళ్ళండి. దేవుని సన్నిధికి సమయానికి రాకపోవటం భయం లేకపోవటం అర్థం చేసుకుందాం. ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు చేతులు చాచి ఆరాధించకపోవటం కూడా భయం లేకపోవటం. కొన్నిసార్లు చాలా లైట్గా తీసుకుంటాం ఈ విషయాలను. దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు మనతో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాము. మీ యొక్క దాసుని నోటి ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. వాగ్దానములు అనేకలు మాకు ఇచ్చినారు. అయితే వాటికి ఉన్నటువంటి షరతులు గ్రహించలేని అనేకలు మేము ఉన్నాం తండ్రి. వాటినన్నిటినీ ప్రకారంగా మేము చేసినట్లయితే మీ వాగ్దానం సత్యంలోగుతాయి మా జీవితంలో. ప్రభా, యుద్ధకాలంలో నీ వాక్యము నీ యొక్క బిడ్డల హృదయంలో నాటుకొని మరి వాటి ప్రకారంగా జీవించి ఫలము పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా. మీ దాసుని ఇంకా ఆస్వాదించండి ప్రభా. ఇంకా ఈ దినమున చేసే ప్రతి పరిచర్యలో ఆయన కావాల్సిన శక్తిని బలమును దయచేయండి ప్రభా. ఆయన యొక్క పరిచర్య మీరు మరి ఇంత పైకి తీసుకొచ్చిన రీతిని బట్టి స్తోత్రాలు. దాన్ని ఇంకను బలపరిచి వాడుకోండి. అనేక దేశాలు ఆయన వాడుకోండి ప్రభా. ఆయన కుటుంబాన్ని, ఆయన మరి వారి సంఘస్థులను, వారి పరివారంతో దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ప్రేమతో మన యొక్క దాసుని మధ్యకు తీసుకొచ్చినటువంటి పాస్టర్ పాల్ రాజు గారిని దీవించండి. ఆయన చేసే పరిచయం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభా, ఆయన సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అన్ని విషయంలో మహిమాకంతా మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము కానుకలు తీసుకుందాం. అందరము పాట పాడుచుండగా మన సోదరు శశిగా నడిపిస్తాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. భూమిపై ఉన్నవన్నీ
ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. ముందు కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. సహోదరు నెహమ్యా గారు వచ్చి ప్రార్థన అనిపిస్తారు. హల్లెలూయా. అందరూ ఏకీభవించినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, ఇంతకాలం కాచి కాపాడి తండ్రి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి మరొక తండ్రి ప్రభా ఆరాధన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసినందుకే మీకు వందనాలు తండ్రి. ప్రభా అయ్యా తండ్రి ఇదిగో తండ్రి భయం లేని భక్తి కలిగి ఉన్నామేమో తండ్రి. ప్రభా మరొకసారి తండ్రి వాక్యం ద్వారా తండ్రి మాకు హృదయాలను రగిలించినందుకే మీకు వందనాలు తండ్రి. ప్రభా అయ్యా ఇదిగో తండ్రి అగో తండ్రి ప్రభా భయము భక్తి కలిగి ఉండి నా తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి ప్రభా విశ్వాసంలో ఇంకను బలపడులాగా కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభా మీ దేవతల కాపుదలతో తండ్రి ముందుకు సాగులాగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మీ యందు తండ్రి ప్రభా భక్తి కలిగి తండ్రి ప్రభా భయం కలిగి మేము తీసుకొచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా అయ్యా తండ్రి ప్రభా విప్పిన ప్రతి ఒక్క గుప్పెట్లను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా జీవితాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా అయ్యా మా కలిగిన దాంట్లో మేము ఇచ్చిన దాంట్లో తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా తండ్రి తండ్రి ప్రభా వచ్చిన కానుకలను తండ్రి ప్రభా మీ సేవలో బహుగా వాడబడలాగా కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా మా ఉద్యోగ విషయాలు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రభా మా అధికారుల మనసులు మార్చి నా తండ్రి ప్రభా జీతాలను తండ్రి సరైన సమయంలో కలుగు చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన తండ్రి ప్రభా ప్రమోషన్స్ కూడా మీరు తండ్రి దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా తండ్రి యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నవారు తండ్రి ఎలాగ ఆశీర్వదింపబడుచు నా తండ్రి ప్రభా అటువంటి ఆశీర్వాదాలు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. కృప చూపించి నడిపించమని వేడుకొనచ్చు. మరొకసారి తండ్రి ప్రభా వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని వేడుకొంచు. చిన్ని ప్రార్థన యేసు నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే నిలబడండి ఒకసారి. తేజ అలాగే పూనంని ఏదో పిలుస్తున్నా వారు ప్రయాణం చేసి వెళ్తుండగా వారి వివాహం కొరకు వారిని ప్రతిష్ఠించి పంపిస్తాం. థ్యాంక్ యూ జీసస్. Father, I bring your children to your feet, O Father God. As they travel tomorrow, I seal them with your precious blood. I seal every aircraft and every vehicle that they take with your precious blood. Take them safely. And Father God, I commit this wedding into your hands, Father God, that your presence will be mighty upon them. And Lord, particularly touch your daughter, Father God, as she goes to a new place, absolutely new place, that she will be strengthened by your presence. Lord, Father, we ask your angels to come and fill the place as they will be united in this holy matrimony. Take glory in their lives, Father God. In Jesus' name we pray. Amen. Amen. అలాగే నిలబడి ఉండి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ పాల్ రాజు గారు మరి జీజీఎం సంఘ కాపర్లు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆయన ఒకసారి కలిసాను, మరొకసారి కలుస్తున్నాను. చాలా సంతోషం మన సంఘంలోకి వచ్చినందుకు. వారు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా దేవ, సకల సృష్టికి కారణభూతుడు ఒక తండ్రి, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, ఈ ఉదయకాలన్నే మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవిచ్చిన కృపాధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ దాసుల ద్వారా, దైవజనులు జ్యోతిరాజయ్య గారి ద్వారా
నీ మాటలను మా జీవితాల్లో ఏ విధముగా మలుచుకొని, ఏ విధముగా భయభక్తులు కలిగి ఏ విధముగా జీవించాలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల వారి దూతలు ఏ విధముగా రక్షిస్తాయో, నేను మరి అనేకమైన భక్తుల జీవితాలను మా ముందు పెట్టి మేము ఏ విధముగా బ్రతుకుతున్నామో, ఏ విధముగా మేము జీవిస్తున్నామో నీ వాక్యము ద్వారా ఒకసారి మా జీవితాలను సరిదిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి కృపను నీవు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా మరి గ్లోరియస్ మినిస్ట్రీని బట్టి, దైవజనులు, అభిషక్తులు, నేను మనోహర్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, నేను సంఘ సభ్యులందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపచేత సంఘాన్ని వృద్ధిపరచండి. ఆధ్యాత్మికమైన మేలుల చేత సంఘము క్షేమాభివృద్ధి కలిగినదై నూతన ఆత్మల చేత సంఘము దీవింపబడునుగాకని నీ నామమును బట్టి ప్రార్థిస్తూ సంఘమును నేను వృద్ధిపరచమని, నేను సంఘాన్ని నానాటికి ఆధ్యాత్మికమైన మేలుల చేత బలపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను మరి ఇక్కడ కూడి ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న సమస్యలు మాకైతే తెలియదు, కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు అయి తండ్రి, నేను బిడ్డలకున్న మానసిక, శారీరక, ఆర్థిక రుగ్మతలు యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాకని నీ నామమును బట్టి ప్రార్థిస్తూ సంఘాన్ని వృద్ధిపరచమని, నేను దైవజనులకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేసినైనా ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడిని అందరూ దీవించును గాక. ఇదే కాలంలో గారిని దేవుడు అత్యంత దీవించి ఆశీర్వదించును గాక. ఆయన వాక్యం అంటే నాకు చాలా ఇష్టము, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఎక్కువ పరిచయం నాకు లేదు పర్సనల్గా, అయితే నేను ఆయన చూస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం కనుక చక్కగా వాక్యం చెప్పి మన మధ్యకి వచ్చారు. చాలా కష్టపాపం, నేను చాలా కష్టపడి ఉంటారు. రాత్రి లేట్గా వచ్చి ఉదయకాలం లేచి రావడం ఎంతో కష్టమైన వచ్చారు. దేవుని స్తోత్రం. అలాగే ఆయన మనకు అందించినటువంటి పాస్టర్ పౌలరాజు గారిని దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.